పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక ఎప్పటి లెక్కనే మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేసిన మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిన షురు చేసుకుందాం పాన్రి వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు షురు నిన్ననే తగ్గపోరు నడిచిందంటే ఇవాళ ఇంకా మస్తుగానే లొల్లులు పంచాదులతోటే నడిచింది అసెంబ్లీ మళ్ళా తెలంగాణలో ఉద్యమం షురువైందా అని పరేషాన్ అయ్యేటట్టయింది పట్నంలా కారు పాటోలను అరెస్ట్ చేసేదానికి వచ్చింది కథ ఇక మరి నేను చెప్పుడు ఎందుకు గానీ మీరే చూసిరా పోరి నిన్న అసెంబ్లీలైన పంచాదికి నిరసనగా ఇయాల నల్ల రిబ్బన్లతోటి అసెంబ్లీకి వచ్చిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ సారు కూడా నల్ల కోటేసుకొని వచ్చిండు సభకు గది చూసిన హరీష్ రావు సారు ఇగో గిట్ల థ్యాంక్స్ చెప్పిండు ఇక సభల నిన్నైన సబితక్క ముచ్చట మీద మాట్లాడితే అసలే మైకియానన్నాడు స్పీకర్ సారు కారు పాటోళ్లకు వి వాంట్ జస్టిస్ అని సభల్నే నినాదాలు చేసిండ్రు కారు పాటోళ్లు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడేటోళ్లుంటే మాట్లాడాలి అని మైక్ ఇచ్చిండు స్పీకర్ సారు కారు పాటోళ్లకు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా అదైతే చెప్పేస్తున్నాను నేను ముందు అయితే సభా సంస్కారాన్ని స్పీకర్ సార్ గంగల గల్పిండు అని గరమైండు హరీష్ రావు సారు స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది కానీ మీరు సభా సాంప్రదాయాలకు తిలోదక ఇగో గీ మాటకే మస్త్ గరమైండు స్పీకర్ సారు హరీష్ రావు సార్ మీదకి ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి ఇక సభను కావాలనే ఆగం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్న లేచి నిన్నటి పంచాది గురించి కూడా మాట్లాడిండు రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులైన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయినారు అగో అక్కలిద్దరు మోసం చేసిండ్రని మళ్ళా గదే ముచ్చట తీసిండు కదా రేవంత్ అన్న ఒక అక్కని నమ్ముకుంటే నడి బజార్లు ఇడిచిపెట్టిందట ఇంకో అక్క కోసం పోతేనేమో కేసులైనాయట రేవంత్ అన్న మీద ఇక సభల లేని కవితక్క పేరు తీసిండు సీఎం రేవంత్ అన్న ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచుల అధ్యక్ష వాళ్ళు ఇక అటెన్కాల అసెంబ్లీలో సీఎం అర్రముంగట కూసుండి నిరసన చేసిన కారు పార్టీ ఎమ్మెల్యేలను బయటికెత్తుకపోయినరు మార్షల్స్ బయట కూడా నిరసన చేస్తున్నారని జీపులేసుకొని స్టేషన్ కు పట్టుకపోయినరు పోలీసోళ్ళు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి ఇక రేపు ఒక్కరోజే ఉన్నది తెలంగాణ అసెంబ్లీ మరి ఇయ్యాలనే గిట్లున్నదనంటే ఇంకా రేపెట్లుంటదో చూడాలి మరి తెలంగాణలో రాజకీయం మస్తు జోరుగా నడుస్తున్నది ఇవాళ ఈ పార్టీలున్న లీడర్లు రేపు ఏ పార్టీలు ఉంటారో తెలిసేటట్టు లేదు ఈ పార్టీకెంచి ఆ పార్టీలకు పోతారు అని అనుకునే లోపట్నే లేదు లేదు అనే ముచ్చటత్తున్నది కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు పోయిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీ కాడ కారు పార్టీలతోటి కూసుండి రేవంత్ అన్నకు షాకిచ్చిండు అగ్గో గా ముచ్చట్ల గిప్పుడు ఎవ్వరు ఊహించని ముచ్చటైంది గా ముచ్చట చూసి మూతి తిప్పుతారో ముక్కే ఇరుతారో మీ ఇష్టం ఇక
కారు దిగి చెయ్యి పార్టీలకు పోయి నెల తిరగక ముందే మళ్ళా కారు దిక్కు చూసిండు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఇంకో 2-3 ఎమ్మెల్యేలు కూడా రివర్స్ గేర్ వేసుకుని కారెక్కెతట్టున్నారనే ముచ్చట్లు వినబడ్డాయి. పండుగకు అన్ని తయారు చేసుకున్నాక మేకేటో ఉరికినట్టు వచ్చిన ఎమ్మెల్యేలందరికందరూ మళ్ళా రివర్స్ పోతారా ఏంది అని రాత్రికి రాత్రే కారు పార్టీకేంచి చెయ్యి పార్టీల షరీకైన ఎమ్మెల్యేలను పిలుచుకొని పోచారం సారింట్ల మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ అన్న. ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి 5-5 నిమిషాలు మాట్లాడిండట. ఎవ్వలు మళ్ళా వెనకపోయే ఆలోచనలు జయ్యకుండ్రి, అందరిని మంచిగానే చూసుకుంటా అనే హామీ ఇచ్చిండట. ఈ మీటింగ్ కు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారే హాజరు కాలేదట. గందుకే గాయనను బుద్రకిచ్చే పనిలో పడ్డాడు మంత్రి జూపల్లి సారు. అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం, అంతే తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, తప్పుడు ప్రచారం తప్ప అవన్నీ అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీల పాత పరిచయాలున్నాయని పోయి కారు పార్టీలతోటి కూసున్నాడట మొన్న గద్వాల్ ఎమ్మెల్యే సారు. గంతే తప్ప మళ్ళా కారు పార్టీలకు పోతలేడట. గవన్నీ ఉత్తముచ్చట్లేనట. అది సరే, గిదంతా మంత్రి జూపల్లి సారు చెప్పుడేంది? ఖుద్దు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారే చెప్పచ్చు కదా. ఎమ్మెల్యే సారు ముఖం చూస్తేనైతే కారు పార్టీ మీదనే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తున్నది. గప్పట్ల ఆరూరి రమేష్ అన్నను కూడా హడావిడిగా వరంగల్ కెంచి హైదరాబాద్ పట్టుకత్తే కారు పార్టీలు ఉన్నాడా? పువ్వు పార్టీలకు పోయిండు కదా. గట్లనే ఇప్పుడు గద్వాల్ ఎమ్మెల్యేను కూడా నడుమిట్లు ఇరికించుకొని మాట్లాడి చెప్తే బలిమిట్టుకుంటాడా? ఇయ్యాల కాకపోతే రేపన్నా మళ్ళా కారు పార్టీ కండువ కప్పుకుంటాడు కావచ్చు. రాజకీయంలో పార్టీల కంటే పదవులు పతారే ముఖ్యం కదా అని అనబట్టిండ్రు లీడర్ల గురించి ఎరికైన పబ్లిక్. చూడాలి మరి ఏమైతుందో. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా ముసలి మోతేవరి రాముల తాత చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడో అరుచుకుని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే అన్ని ఆయమన్న కారత్తాన్ని మీరే వేసుకున్నట్టున్నారేమరా? అరే నాకు ఒక్కరి చక్క కారడు వాడదు. అరే నీ ఆట పాసలు అక్క నీది ఇప్పుడిప్పుడు ఎంత సో అవుతుందిరా? అరే కమ్మలేసి కనీసం 3 నిమిషాలు కూడా అవుతలేదు, నువ్వు సో అని కింద మారేస్తాను ఏదిరా? ఇది అంత తొంజాట నేను ఒప్పుకోను అసలే. అరే కాట్లేనా ముక్కలు పడ్డే మంచిగానే. ముసలాడా ముక్కలేసి లెక్క కాదు, కమ్మలు కలిసినా లేదా చూసుకోవాలి. పొద్దు పొడిచిన కానించలే అన్ని సొవ్వులు మీ అయితేనే నాది ఒక్క సొవ్వు కాలే కాదురా. ఇక గిట్ల అయితే నేనేడు కత్తారు నీ ఆట కచ్చిన సల్ల దాని జల్ పైసలు పోతూనే ఉన్నాయి. ఓ లబ్బలబ్బా, నీదేం పోయే కాలమే మందెవలన్నా ఆడుతున్నారంటే వద్దని చెప్పేది పోయి వాళ్ళతో కలిసి నువ్వు కూడా పాకట ఆడుతున్నావు. ముసలాడా నీకు జర్రంతనన్నా సిగ్గుసరం లేదా? కట్టే ఈ కుక్కలు పాడైపోయిన అప్పటి సంది నా చెవుల్నే మురుగుతానే. అరే గట్టి మొక్కన పోయి ఏరక తినిపోరు. అది నాతో ఒక పట్టుకొని ఈయన తిరగబడితే అరే పొద్దుటి సంది ఒక్క సొవ్వు కాక నేను దండలాడుతాంటేనేమో ఇవి ఈయన్నే కయ్యార మొత్తుకుంటానే. ముసలో నీ బల్పు చూడుండ్రి, కుక్కల్ని అంటున్నాడో లేకుంటే వాటి మీద పెట్టి నన్నే అంటున్నాడు. ఇంతకు గీ అంగడేంది ఓ ముసలాడా? ఎవరి ముసలిది లేదు లేదు, పాత వల్ల కోరిగానికి పెరడిరో పోయింది, ఆయనకే పోయింది. ఇది పెద్ద మైసూరు మారాని అని దీనికోసానికి ఊళ్ళున్న మహిళా సంఘాలు అన్ని వస్తా ఉంటాయి. కమ్మయ్యో కమ్మ తీసుకొని పొయ్యి జామ అవుతుంది. ఇంకో కమ్మయ్యవా? మళ్ళీ తీసుకుంటావు ఇంకో కమ్మయ్య. నువ్వు కమ్మయ్యవా? ఎత్తుకున్నాడు కమ్మయ్య ఎత్తుకున్నాడు. నువ్వు ఎడుతావు నీ కూడా. ఓ ముసలాడా, నేను పిలుస్తాంటే చెవులు నోడతలేవా నీకు? ఓ తాత మీ మనవరాలు పిలుస్తాంది ఏందే ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్? ఇద్దరు కలిసి గడిపోయి మాట్లాడుకోపోర్రి. అరే ఈ పోరేటి ఏంటి అప్పటి సందే కయ్యర చెవుల్నే మొత్తుకుంటాను. అరే నేను ఏ కుక్కో ఏ నక్కో అనుకుంటాను. పోరి ముచ్చటేందో చెప్పు. ముచ్చటేందో తెలుస్తలేదా నీకు? ఇంతకు నువ్వు చేస్తున్న పని ఏంది చెప్పు. అదే నీ కళ్ళకేమైనా చెత్వరం వచ్చిన పోరి కనబడతలే ఐడా? శారీరక ఉల్లాసానికి మానసిక దృఢత్వానికి అతి ముఖ్యంగా మా ఆవుసును పెంచుకునేటందుకు ఈ పాకాట ఆడతాను. ఇవాను మాచి వాటికి నడివిత కచ్చి ఏలు పెట్టిన ఆటను ఆగం బట్టియకు. ఇది వీకు ఇప్పటికే నేను 5-6 సార్లు ఓడిపోయి 1000 రూపాయలు పోగొట్టుకున్నా. మూతి మీద గుద్దితే ముంగట్టన్నది రాలాలి ముసలాడా. శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి మనిషి ఆయుష్ పెంచుకోవడానికి ఆడాల్సిన ఆట గిది కాదు తిక్కలోడా. ఏ కబడో ఏ షటిలో ఏ చెస్సో ఆడితే నువ్వు అన్న పెరుగుతాయి. చెప్పిందమ్మ వయ్యారి బొమ్మ. నీకు బాగా ఎరకనా? నీకు నువ్వు పెద్ద ఇదా పెద్దల కంటే ఎక్కువ ఎరకనా? నీకు ఈక తెలియదు తోక తెలియదు. ఇక్కడికి వచ్చి అన్ని ఎగురాలు ఎందుకు చెప్తా అంటే పీకి నువ్వు ఇనితలు పీకో. మంది కొంపలు ముంచే గీ ప్యాకాట మంచిదని హౌసు పెంచుతుందని చెప్పిన గా ఈగురమ్మతుడు ఎవరయ్యా నీకు?
ఎవ్వలో చెప్పుతో మేమెందుకు నమ్ముదమే నక్క చెవులదానా స్వయంగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సారే చెప్పిండు. అందుకే మేము ఇంత మంచిగా ఆడుకుంటాను. కావాలంటే ఈ చేసి చూపెడతా సిడే దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం ప్రాబ్లం చేశారు. సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ఫ్యాక్టరీ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. ఇన్నా అసలు లెక్కకైతే కరోనా టైంలో చాలా మంది ప్యాకాటలు లేకనే ఆవుసనంతా ఖరాబ్ చేసుకున్నారు. అటు రాయించను ఇన్నొద్దుల సంది మనకి ముచ్చడి తెలియక మన ఆవుసనంతా నాశనం చేసుకున్నాం. ఇప్పటికైనా ఆయింది మళ్ళీ మనం బొచ్చడని పాకాటలు ఆడి ఆవుసు పెంచుకోవాలి. ఏ నీ తిప్పుడు ఆయన కమ్మేవేమరా? అరే ముచ్చట సంబరం మీద ఏదో మర్చిపోయినట్టున్నది ముచ్చట. ఓహో ఆచార మాటలినా నువ్వు గీగురం ముంగటేసుకున్నది. ఆయన మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు గీ పేకాట క్లబ్బులు క్యాసినోలు పెట్టి అప్పట్లో వైసీపీలు దందాలు నడిపిస్తున్నారని మాట్లాడిన గీ ఎమ్మెల్యే సారు ఇప్పుడు ఈ సుంటి మాటలు మాట్లాడేందో నాకైతే అర్థమైతలేదు తాత. అర్థం కాకపోతే గట్టి మొక్కన పోయి అడక తినిపో. మా ఎమ్మెల్యే సారు మా అందరు హౌస్ పెంచాలని చూస్తుంటే నడిమిట్ల కచ్చి నువ్వేందా ఉప్పు రాలి ఎత్తనవేందా ఈ అడ్డమైన మొక్కల కచ్చ. అరే ఏది చేసినా మేమే చేయాలి, మా సర్కారే చేయాలి. గవాళ్ళు ఎవరో చేస్తామంటే మేమే తూకుంటామే. అందుకే మా సార్ అంతా మాట్లాడింది కావచ్చు. ఏ ఆయన కమ్మెత్తలేవు నేనే ఎలా రకమ్మ మరి కాదా? తీసుకో ఎవ్వరు గీసుంటే ఆలోచన చేసినా తప్పే ముసలోడా. ఈ ప్యాకాటలు చేయబట్టి మస్తు మంది ఇళ్లను జాగలను ఆఖరికి పెళ్ళాం మీద గంట పూతల కాడించాలి తాకట్టు పెట్టి ఆగమైండు. ఎరికేనా మళ్ళీ ఏది చేసినా మేమే చెయ్యాలి అని సమర్థించుకుంటున్నావు. తాగినోడే కట్టాలి తాళ్ళ పన్ను అని వచ్చిగానే అన్నారా. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఆడాలి. ఇట్లా నా లెక్క ఆడాలి. పడ్డది రద్దెబ్బా 500 ఇయ్యే. అబ్బా కొడుక 1000 రూపాయలు వచ్చినాయంటే మళ్ళీ 500 రూపాయలు వీకినట్టేనారా? తాతకి 1500కి ఏమైతుంది? తెచ్చిన 3000 వచ్చిందా కాడు అంతే అంటావారా? పీకుతాయి ముసలోడా. నువ్వు అట్లనే ఆడుకుంటా కూర్చుంటే మా పటాల వరకు నీకున్న 20 గుంటల పొలాన్ని కూడా మింగుతారు వాళ్ళు. ఆ పెయ్యి మీద బట్ట పెలకల కానించలి ఓక ముందే అనించలి నడివే. ఏడికే పీకేది పోయిన 1500 రూపాయలు రాబట్టుకునేదాకా ఈ నుంచి కదిలేదు లేదు. ఇట్లయితే నువ్వు వినవు గాని ఆగు. ఓ అన్న ఫోన్ అందుకోవే జరా. ఈ పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే గానీ మా ముసలోడు దారికి రాడు గాని. అగో అరే పోలీసు వాళ్ళు అన్నట్టు. ఓ కొడుకురా ఉరుకున్నా మరి వాడు పోలీసు వాళ్ళు అన్నట్టున్నది రా. ఓ ఈ కొడుకు నా పైసలు కూడా పట్టుకొని పోతాన్నట్టున్నది. ఓ బాడుకో నాకెళ్ళి ఉరికొస్తాను గట్టి మొక్కలు ఉరుకురా. అరే గట్టి మొక్కలు ఉరుకురా. చూసినారులా పేకాట ఆడకపోతే మనుషుల ఆయుష్ తగ్గుతుందని ఏపీ రాష్ట్రం మొత్తం పేకాట క్లబ్బులు పెట్టించే ఆలోచనలు చేస్తామంటున్నాడు టీడీపీ ఎమ్మెల్యే. ఇంకా నయ్యం పేకాటను రాష్ట్ర క్రీడ కూడా చేస్తామని లేదు పోన్రని సెటైర్లు ఎత్తున్నారు ఎమ్మెల్యే మాటలు ఇన్నోళ్ళు. ఏం లీడర్లో ఏమో పోన్రి జనాలకు ఏదో మంచి చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే ఆఖరికి గిట్ల ఏదేదో మాట్లాడి ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటున్నారు. ఇక ప్రతిరోజు లెక్కనే లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసినా పోరి. ఆగో ఎటు కాకుండా గిట్లా నడిమిట్లా చెత్త డబ్బాను పెట్టిండ్రేందని పరిశాన్ అవుతున్నారా? మరి గిదేదో చెత్తని అయ్యనికి పెట్టింది కాదుల్లో. మంచిగా చూడుండ్రి మీదికెంచి ఉరుతున్న వాన నీళ్ల కోసం పెట్టిండ్రు. ఢిల్లీలున్న కొత్త పార్లమెంట్ లా కానొచ్చింది ఇది. ఈ నడమ ఢిల్లీలో కొడుతున్న అడ్డగోల ఆనలకు రోడ్లన్నీ చెరువులైనాయి. వరదలు చేయబట్టి ఢిల్లీలున్న పబ్లిక్ అందరూ మస్తు ఆగమైతుండ్రు. ఇక ఢిల్లీలో పడ్డ ఆనలకు పార్లమెంటు బంగ్లా మీదికెంచి నీళ్లు గారుడు షురువైందట. గిట్లా పార్లమెంటు లాబీ మొత్తం వాన నీళ్లతోని ఆగమైతున్నదని ఇక ఎంబటే ఆడున్న సెక్యూరిటోళ్ళు గీ చెత్త డబ్బాలను పట్టుకపోయి ఆడబెట్టిండ్రు అన్నట్టు. ఈ ముచ్చట మీద లోక్ సభల వాయిదా తీర్మానం కూడా పెట్టిండ్రట కాంగ్రెస్ లీడర్లు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు 1200 కోట్ల రూపాయల ప్రజల సొమ్ములతోని కట్టిన పార్లమెంటు 12 నెలలు కూడా కాకమునిపే గీ తిరుగైందంటే పనులు ఎంత నాణ్యంగా చేసిండ్రో అర్థమైతున్నదని కాంగ్రెస్ లీడర్లు మస్తు గరమైతున్నారు. అంతకు మొదలు కూడా యూపీలున్న అయోధ్య గుల్లే గిట్లనే మీదికెంచి బగ్గనే నీళ్లు గారినాయి. బీజేపీ పాలన ఎంత సక్కగున్నదో చూడుండ్రి. పువ్వు పాటోళ్ళది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, పేపర్ లీకులు వాటర్ లీకులతోని డబుల్ లీకుల సర్కార్ అని కామెంట్లు పెడుతున్నారు. ఇది చూసిన కొందరు.
తెలంగాణలో ఫ్రీ బస్ పథకం ఏందో గాని ఆర్టీసీ బస్సులల్లా దినం ఏదోటి కథ అయితేనే ఉన్నది పోన్రి. ఇగో గిల్లు చూడుండ్రి బస్సుల కండక్టర్ అన్నని ఎట్లా కొడుతున్నారో. ఆగు గీమైతే కండక్టర్ అన్న మీదకి చెప్పు సుతం ఎత్తింది. అసలు ముచ్చటేందంటే హన్మకొండకెంచి ఏటూరు నాగరం పోతున్న గీ బస్సుల గిమె ఎక్కిందట. మరి బస్సులేడ జాగలేదో లేకపోతే ఏందో గాని బస్సులున్న బానెట్ మీద కూసుంటే కూసోవద్దని చెప్పిండట కండక్టర్ అన్న. గంతే నోటికి ఎట్లత్తే అట్లా బూతులు తిట్టుకుంటా మస్తు గరమైందట. అరే బ్యానెట్ మీద కూసుంటే ఇంజిన్ ఖరాబ్ అవుతుంది, గప్పుడు బస్సు ప్రాబ్లం అయిద్దని మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పినా ఉల్టా కండక్టర్ అన్ననే బూతులు తిట్టే వరకు కండక్టర్ అన్న బస్సు ఆపి మొదలు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండట. ఇక ఆమె బస్సు దిగిపోయినాక గీ ముచ్చట్ను కొడుక్కు చెప్పిందట. అవ్వ చేసిందే తప్పంటే ఇంకా గీనేదో పైల్వాన్ లెక్క బండి మీద ఎక్కించుకొని బస్సును ఫాలో చేసి పోయి గిట్లా రచ్చ చేసిండు. కండక్టర్ అన్న చెప్పిన సుతం వినకుంటనే ఇద్దరు కలిసి గిన మీద దాడి చేసిండ్రు. ఇక ములుగు పోలీస్ స్టేషన్ లో మల్లోపరి గిల్లిద్దరి మీద కంప్లైంట్ చేసిండు కండక్టర్ అన్న. చూసిండు కదా పబ్లిక్ జనాలు ఎట్లా తయారైతున్నారో. ఫ్రీ టికెట్ తీసుకొని బస్సులో ఓవడే కాకుండా ఉల్టా ఆర్టీసోళ్ళ మీదకే దాడి చేస్తున్నారు కొందరు. గిట్లా గీ ఫ్రీ బస్ పథకం ఏందో గాని ఆర్టీసోళ్లకు లేని తిప్పలైతున్నది పోన్రి. అయ్యా పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఐఆర్టీ వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇయాల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం అలా, టాటా, నమస్తే.